హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాట్ నెక్స్ట్. దసరా అయితే వచ్చేస్తుంది కదా, సో అందరూ షాపింగ్ అయితే స్టార్ట్ చేశారా? నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఈ దసరాకి నేను తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను. సో నేను ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్న ఈ డ్రెస్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ ఈ డ్రెస్సెస్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ నేను స్టైల్ చేసి కూడా మీకు చూపించేస్తాను. సో వీటన్నిటిలోకి మీకు ఏది నచ్చింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దసరా అనేసరికి కంప్లీట్గా మనకి 9 days ఉంటుంది కాబట్టి ఫెస్టివల్ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ని అయితే వేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా మోస్ట్లీ దసరా అంటే అందరికీ చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. సో ఎందుకంటే ఫెస్టివల్స్ అన్నిటిలోకి మనం ఎక్కువ డేస్ సెలబ్రేట్ చేసుకునేది దసరాయే కాబట్టి అమ్మవారికి ఎంత స్పెషల్గా మనం పూజలు చేస్తామో అంతే స్పెషల్గా మనం కూడా రెడీ అవుతాం కాబట్టి ముఖ్యంగా మన లేడీస్కి షాపింగ్ అయితే కంపల్సరీ కదా. బై ద వే, ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అస్సలు లేట్ చేయకుండా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా డీటెయిలింగ్గా చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ డ్రెస్ అనమాట. ఇది కంప్లీట్ లాంగ్ మోడల్ వచ్చింది. ఇంకా నెక్ అంతా చూసారా, ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇంకా ఓవరాల్ డ్రెస్ అంతా కూడా ఇలా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఇది మెటీరియల్ వచ్చేసి కంప్లీట్ జార్జెట్ వచ్చింది. ఇంకా సైడ్ అయితే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం డోరీస్ వచ్చాయన్నమాట. ఇంకా హ్యాండ్స్ అయితే మనకి స్లీవ్స్ 3/4 వచ్చాయి. ఇంకా హ్యాండ్స్కి కూడా మనకి కంప్లీట్ వర్క్ వచ్చిందనమాట. ఇంకా దుపట్టా అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఇంకా ఫ్లోయీ మెటీరియల్ వచ్చింది. ఇంకా దుపట్టా లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ వచ్చింది. ఇంకా ఓవరాల్గా ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా కూడా అనిపించింది నాకు. అండ్ ఈ డ్రెస్ ఓవరాల్గా నాకు 10 on 10 అనే చెప్తాను. ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్కి కానీ ఇలాంటి డ్రెస్ ఒకటి స్టైల్ చేసామంటే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది కదా. సో మీరు ట్రై చేయాలనుకుంటే డీటెయిల్స్ చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్, ఇదైతే మంచి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది. దీనికి మెయిన్ హైలైట్ వచ్చేసి దుపట్టా అండ్ ఇలానే కింద ఈ బార్డర్ అనమాట. ఈ బార్డర్ అంతా కూడా ఈ డ్రెస్కి హైలైట్ అయింది. కంప్లీట్గా మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ పైన నెక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ కాటన్ ఉందండి. దుప్పటాతో సహా కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రికే వచ్చింది. మనం టెంపుల్స్ కానీ ఫెస్టివల్స్కి కానీ వేసుకున్నా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇంకా అలానే డ్రెస్ కూడా కంప్లీట్ లాంగ్ మోడల్ వచ్చింది కాబట్టి లుక్ అయితే ఇంకా హైలైట్ అయిపోతుంది. ఇంకా హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వచ్చింది. కిందంతా లేస్ వచ్చి ఇంకా ఈ వర్క్ అంతా కూడా మిర్రర్తో వర్క్ వచ్చింది. అండ్ ఫైనల్లీ బాటమ్కి కూడా మనకి కింద ఇలా వర్క్ వచ్చింది. ఇది కూడా స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. ప్యాంట్ కూడా మనకి కంప్లీట్ కాటన్ మెటీరియలే ఉంది. ఇంకా ఓవరాల్గా ఈ డ్రెస్ కూడా స్టైల్ చేస్తే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ని అయితే నేనైతే చాలా వెబ్సైట్స్లో చూశాను, ఇంకా చాలా పేజెస్లో కూడా చూశాను. ఈ డ్రెస్కి ఈ డ్రెస్కి వచ్చిన ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దానివల్లే నేను ఈ డ్రెస్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకు ఆర్డర్ చేసుకున్న తర్వాత కూడా ఈ డ్రెస్ యాజ్ ఇట్ ఈస్ అదే లుక్ ఉంది. చాలా పేజెస్లో ట్రై చేశాను. అండ్ ఫైనల్లీ క్వాష్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. దీనికి వెబ్సైట్ కూడా ఉంది. అండ్ డీటెయిల్స్ కూడా నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మెయిన్ నెక్ ఇంకా ఫ్రాక్ స్టైల్ ఇంకా కంప్లీట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వేసుకుంటే కూడా ఈ డ్రెస్ ఎంత కంఫర్టబుల్ ఉందంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ కాటన్ వచ్చిందండి దుపట్టాతో సహా. అండ్ బాటమ్ కూడా ఇలా స్ట్రైట్ కట్ వచ్చింది. ఇంకా ఇలాస్టిక్ కూడా వచ్చిందనమాట. సో మనకి అడ్జస్ట్మెంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే నాకు ఈ డ్రెస్లో చాలా బాగా నచ్చింది. వైట్ అండ్ మంచి బేబీ పింక్ కాంబినేషన్లో కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ డ్రెస్ అండి ఇది. ఇంకా వర్క్ అంతా కూడా డీటెయిలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. థ్రెడ్ వర్క్తో మొత్తం నెక్ అంతా కూడా కంప్లీట్ హైలైటింగ్గా ఉంది. ఇంకా మధ్యలో మిర్రర్ వర్క్ కూడా వచ్చిందనమాట. ఓవరాల్ డ్రెస్ కూడా ఇలా థ్రెడ్ వర్క్ మధ్యలో మంచి చిప్ వర్క్ వచ్చింది. దానివల్ల మనకి లైటింగ్స్లో డ్రెస్ కూడా కంప్లీట్గా మెరుస్తుందనమాట. సైడ్ ఇలా డోరీస్ వచ్చాయి అడ్జస్ట్మెంట్ కోసం. ఇంకా హ్యాండ్స్కి కూడా ఇలా సింపుల్గా చిన్న మిర్రర్ వర్క్ డిజైన్ వచ్చింది. ఇంకా దీనికి మెయిన్ హైలైట్ పార్ట్ వచ్చేసి దుపట్టా అండి. దుపట్టా వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ ప్రింటెడ్ అనమాట.
మెటీరియల్ కూడా చాలా ఫ్లోయీ ఉంది. ఇంకా బార్డర్స్ ఇలా లేసెస్ వచ్చాయి. ఇంకా బాటమ్ కూడా స్ట్రైట్ కట్ వచ్చింది. కింద అయితే ఇలా బార్డర్ వచ్చిందనమాట. ఇది కూడా స్టైల్ చేస్తే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే నేను ఇది మింత్రాలో తీసుకున్నాను. ఇది మాత్రం నేను చాలా డేస్ నుంచి చూశానండి, ప్రైస్ డ్రాప్ అవుతుందేమో అనేసి. ఇది లిబాస్ బ్రాండ్లో తీసుకున్నాను అనమాట. సో ఇదైతే నేను ఆఫర్ ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఈ కలర్ అయితే నాకు మెయిన్ బాగా నచ్చింది. అండ్ ఇది షరారా మోడల్ అనమాట. ఈ డ్రెస్ అంతా కూడా జార్జెట్ మెటీరియల్. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. లిబాస్ బ్రాండ్ వాడే వాళ్ళకే అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. లిబాస్లో ఫ్యాబ్రిక్ అండ్ ఫిట్టింగ్స్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటాయండి. సో ఈ డ్రెస్ అయితే నేను వెయిట్ చేసి తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి బాటమ్ అయితే చూసారు ఇలా షరారా మోడల్ వచ్చింది. మనకి ఎలాస్టిక్ రావడం వల్ల మనకి అడ్జస్ట్మెంట్ కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ఇంకెప్పుడు రెగ్యులర్గా స్ట్రైట్ కట్స్ అంబ్రెల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. ఇంకా చూడటానికి కాదు, వేసుకున్నాక లుక్ ఇంకా బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి మంచి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ స్ట్రైట్ కట్ డ్రెస్ అండి. ఇది కంప్లీట్ దుపట్టా ఇంకా బాటమ్ సెట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి సాఫ్ట్ కాటన్ ఉందన్నమాట. రెగ్యులర్ వేర్కి కానీ కాలేజ్ ఆర్ ఆఫీస్ పర్పస్కి కూడా ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఇంకా అలానే క్లాసీగా కూడా ఉంటుంది. దుపట్టా అయితే చాలా లెంత్ వచ్చింది. ఓవరాల్గా ఈ డ్రెస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ ఫైనల్లీ ఈ డ్రెస్ కూడా కాటన్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి అంబ్రెల్లా మోడల్ వచ్చింది. బాటమ్ కూడా స్ట్రైట్ కటే వచ్చింది. ఇంకా దుపట్టా వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్లో ఈ బ్లూ కలర్ కాంబినేషన్లోనే వచ్చిందనమాట. ఇంకా నెక్ అయితే మనకి వీ షేప్ వచ్చింది. మధ్యలో చిన్ని మిర్రర్ వర్క్స్తో సింపుల్గా ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ ఈ నవరాత్రి సీజన్కి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ సింబాలిక్గా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా ట్రై చేశాను అనమాట. నాకైతే ఓవరాల్గా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. సో ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా షాప్ చేయాలంటే కనుక ఈ డ్రెస్సెస్ డీటెయిల్స్ ప్రైజెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటన్నిటికీ కూడా వెబ్సైట్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ పేజెస్కి. సో తప్పకుండా వెళ్ళైతే చెక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.